అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఇది పౌలు గూర్చి రాయబడినటువంటి విషయం. త్వరగా చెప్పేస్తాను. పౌలు ఎఫెస్సు అనే పట్టణానికి వెళ్ళాడు. ఎఫెస్సు పట్టణానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరం ఉండేది. సమాజ మందిరము అంటే యూదులు ప్రతి ఫ్రైడే లేక ప్రతి సాటర్డే విశ్రాంతి దినము కనుక ప్రతి శనివారం వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళి అక్కడ ఆరాధించేటటువంటి యూదులకు యేసుక్రీస్తే లోకరక్షకుడు, ఆయనే దేవుని చేత పంపించబడిన మెస్సయా అనే సత్యాన్ని వారితో తర్కిస్తూ వాళ్ళని ఒప్పిస్తూ ఉండేవాడు. శనివారం వాక్యపరిచర్య చేసిన తర్వాత మళ్ళా శనివారం వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. ఎందుకని వాళ్ళు సమాజంగా శనివారం మాత్రమే కూడుకునేవాళ్ళు. కాబట్టి పౌలు అక్కడికి వెళ్ళిన తర్వాత శనివారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడు. శనివారం వచ్చినప్పుడు సంతోషంగా వెళ్ళి వాక్యపరిచర్య చేసేవాడు, వాళ్ళకు సత్యాన్ని తెలియచేసేవాడు. కొంతమంది విశ్వసించేవాళ్ళు, కొంతమంది తిరస్కరించేవాళ్ళు. 3 నెలలు అలా గడిచింది. అంటే 3 నెలలలో నెలకి 4 సార్లు లేదా 5 సార్లు వాక్యపరిచర్య చేసేవాడు. ఎప్పుడు వస్తుందో నాకు ఈ అవకాశం ఎదురు చూసేవాడు. జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది? శుభమా అంటూ సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ ఉన్న సమయంలో అక్కడేమో అబ్నేరు అడ్డొచ్చాడు. ఇక్కడ ఎవరు అడ్డొచ్చారో చూద్దాం రండి. ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు ఉంటారు. మరలా చెప్తున్నా, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేస్తున్నప్పుడు ఆటంకపరిచేటటువంటి అబ్నేర్లు ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నువ్వు చక్కగా చేస్తూ ముందుకు సాగుతున్న సమయంలో నిన్ను ఆ ఉద్యోగం అనుభవించకుండా, ఆ ఉద్యోగం ద్వారా పొందుకోవాల్సిన బెనిఫిట్స్ పొందుకోకుండా, జీతం పొందుకోకుండా, ప్రమోషన్ పొందుకోకుండా, గుర్తింపు పొందుకోకుండా ఆటంకపరిచే అబ్నేర్లు ఉంటారు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో నువ్వు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుకోకుండా, లాభం పొందుకోకుండా, 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి నువ్వు చేరకుండా ఆటంకపరిచేటటువంటి అబ్నేర్లు ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులు, ఇది ఆత్మీయ యాత్రలో ఇది సర్వసాధారణము అనే విషయం మర్చిపోకండి. అక్కడ దావీదుకు అబ్నేరు ఉన్నాడు, ఇక్కడేమో పౌలుకు కొందరు ఉన్నారు. ఈ కొందరు ఎవరయ్యా అంటే చూడండి ఏముందో. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున, పౌలు ప్రకటిస్తున్న మార్గము పరలోక మార్గము, జీవ మార్గము, పరిశుద్ధమైన మార్గము, పరలోకానికి చేర్చే మార్గము. ఆ మార్గాన్ని పౌలు ప్రకటిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించారు. పౌలు చేస్తున్న బోధను వ్యతిరేకించారు, పౌలు చేస్తున్న సేవను వ్యతిరేకించారు, పౌలు చేస్తున్న పరిచర్యను వ్యతిరేకించారు. సేవకా, ఒకవేళ వాక్యం వింటున్నట్లయితే దయచేసి విను. నువ్వు ఎంత కష్టపడి సేవ చేస్తున్నా, ఎంత ప్రయాసపడి సేవ చేస్తున్నా, ఎంత పరిశుద్ధంగా సేవ చేస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో సేవ చేస్తున్నా, ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, అభ్యంతరపరిచే వాళ్ళు ఉంటారు, ఆడిపోసుకునే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, నిర్దాక్షిణ్యంగా నిష్కారణంగా నిన్ను విమర్శించేవాళ్ళు, వేధించేవాళ్ళు, విసిగించేవాళ్ళు ఉంటారో. దావీదు లాంటి వాడికేమో అబ్నేర్ లాంటి వాళ్ళు ఉన్నారు. పౌలు లాంటి వాడికేమో కొందరు ఎవరు ఆటంకపరిచేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. అక్కడేమో దావీదు పరిపాలన, ఇక్కడేమో పౌలు పరిచర్య. శుభమంటూ చేస్తూ ఉంటే ఆటంకాలు, నిర్దాక్షిణ్యంగా ఆటంకాలు. ఎస్, దేవుని చిత్తానుసారంగా ఏ సేవకుడైనా సేవ చేస్తూ వర్ధిల్లుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సైతాను మౌనంగా ఉండకుండా అటువంటి సేవకునికి ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు, విమర్శలు ఇవి సర్వసాధారణము అనే సత్యము మర్చిపోకండి. నాలాంటి సేవకుడు చేసేటటువంటి సేవను విమర్శించటమే పనిగా పెట్టుకున్నటువంటి సైతాను సంబంధులు సహజంగా ఉంటారు. అది సాధారణం. కానీ నేను తెలుసుకున్న అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఈ ఆటంకాలు, ఈ అవమానాలు, ఈ అభ్యంతరాలు దేవునికి అప్పగించినట్లయితే వాటిని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు అనే సత్యం మర్చిపోకండి. ఎలాగో చెప్పి నేను ముగించేస్తాను. ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు, అడ్డుకున్నారు, నువ్వు ప్రసంగం చేయడానికి వీల్లేదో చెప్పేశారు. ఏం చేయాలి పౌలు?
ప్రభువా, ఏంటి ప్రభువా, ఎంతో ఆశతో నేను ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వస్తే కొందరు నన్ను సేవ చేయనివ్వకుండా ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు, అడ్డు చెప్పారు. నా సేవ అయిపోయినట్టే, ఇంకా నా పని అయిపోయినట్టే ప్రభువా. ఎంతో బాగుంది అనుకున్నాను, సేవ చక్కగా చేసుకుంటూ ఉన్నాను, 3 నెలలు బాగానే చేశాను సేవ, కానీ ఇప్పుడు సేవ చేయడానికి లేకుండా అయిపోయింది ప్రభువా, ఏం చేస్తాను, నా కర్మ ఇలాగా. ఏడ్చారు అనుకుంటున్నారా మీరు? నీరు పల్ల మెరుగు అనే సామెత మనకు బాగా తెలుసు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకునికి మార్గం ఎరుగు ముందుకు సాగడానికి. ఏం చేశాడో చూద్దాం రండి. కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచిపెట్టాడు. వాళ్ళని పట్టించుకోలే, వాళ్ళతో గొడవపడలే, వాళ్ళతో వాగ్వాదానికి దిగల. వాళ్ళు విమర్శిస్తూ ఉంటే, వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటే, వాళ్ళు అభ్యంతరపరుస్తూ ఉంటే వాళ్ళతో టైం వేస్ట్ చేసుకోవాలి. ఒరే బాబు, మీ పని ఇది, నా పని మాత్రం ఇది కాదు. నా పని సువార్త ప్రకటించటం, నా పని వాక్యాన్ని బోధించటం, నా పని ఆత్మలను రక్షణలోకి నడిపించటం. అది దేవుడు నాకు ఇచ్చిన పని. మీ పని నాకు ఇవ్వలేదో. వీళ్ళు అసలు పట్టించుకోలే, వాళ్ళని వదిలిపెట్టేశారు. మీ చావు మీరు చావండి అన్నాడు. ఏం చేశాడో తెలుసా? వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్నో అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చెను. ఏం చేశాడు? వారానికి ఒక్కసారి సమాజ మందిరానికి వెళ్ళి బోధించేవాడు. ఇప్పుడు కుదరదో అని చెప్పి ఆటంకపరిచారు అని చెప్పి బోధించడం మానేశాడా? లేదండి. అక్కడ ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలను రెంట్కి తీసుకున్నాడు. పాఠశాలను రెంట్కు తీసుకొని అంతకుముందు ఆటంకము రాకమునుపు, అభ్యంతరం రాకమునుపు వారానికి ఒకసారి ప్రసంగం చేసేవాడు. ఇప్పుడు ఆటంకం వచ్చింది, అభ్యంతరం వచ్చింది. ఏం చేశాడో తెలుసా? ఆ అభ్యంతరాన్ని, ఆటంకాన్ని చూసి పౌలు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆటంకాన్ని, ఈ అభ్యంతరాన్ని ఎదుర్కోవాలి. నేను సేవను మాత్రం ఆపే ప్రసక్తి లేదు. దేవుడు నాకు ఇచ్చిన పరిచర్యను ఆపే ప్రసక్తి లేదు. నశించిపోతున్న ఆత్మలకు నేను ప్రకటించవలసినటువంటి సువార్తను ఆపే ప్రసక్తి లేదు. ఒకవేళ సమాజ మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి అవకాశం లేకపోతే దేవుడు నాకు మరొక మార్గం చూపిస్తాడు వాక్యం చెప్పడానికి. చూపించాడు. ఏమిటి? పాఠశాల. పాఠశాలకు వెళ్ళాడు, దాన్ని రెంట్కి తీసుకున్నాడు, మొదలుపెట్టాడు. ఏమిటి? ప్రతి దినము వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆటంకము, అభ్యంతరము రాకమునుపు సౌలు వారానికి ఎన్నిసార్లు వాక్యం బోధించేవాడు చెప్పండి? ఒకసారి. ఈ అభ్యంతరం వచ్చిన తర్వాత, ఆటంకం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు బోధించడం మొదలుపెట్టాడు? ప్రతిదినము. అభ్యంతరము, ఆటంకము దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చేశాడు? అభ్యంతరాన్ని, ఆటంకాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేశాడు. నెలకి 4 సార్లు వాక్య పరిచర్య చేసేటటువంటి పౌలు ఇప్పుడు ఏకంగా 30 రోజులు వాక్య పరిచర్య చేస్తున్నాడు. అలా 2 సంవత్సరాలు వాక్య పరిచర్య చేశాడు. అనగా సంవత్సరానికి 52 సార్లు ప్రసంగం చేసేటటువంటి పౌలు గారు 365 సార్లు ప్రసంగం చేయగలిగాడు. 2 సంవత్సరాల్లో సుమారు 700కు పైగా ప్రసంగాలు చేశాడు. ఫలితం ఏంటో తెలుసా మీకు? అద్భుతమైన సేవ అక్కడ చోటు చేసుకుంది. అద్భుతమైన సేవ చోటు చేసుకోవడానికి కారణం ఏమిటంటే పౌలు దేవుని చిత్తానికి తను అప్పగించుకున్నాడు. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య నిరుత్సాహపడిపోవడం కానీ, నిస్పృహకు లోనైపోవడం కానీ, ఏమిటి ప్రభువా పొందుకునే వేళ పోగొట్టుకోవాల్సి వచ్చింది ఏంటి అవకాశం? 3 నెలలు చక్కగా సేవ చేశాను, అంతా బాగుంది అనుకున్నాను, పరిచర్య బాగుంది, సడన్గా ఈ పరిచర్య ఆగిపోయింది ఏమిటి? నిరుత్సాహపడలా, ప్రార్థన చేశాడు. దేవుడు మరొక ద్వారాన్ని తెరిచాడు. మర్చిపోకండి సహోదరి సహోదరులు, మన జీవితంలో ఇది ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. ఏమిటి? ఒక ద్వారం మూయబడితే దేవుడు మరొక పెద్ద ద్వారాన్ని తెరుస్తాడనే విషయం మర్చిపోకండి. త్వరగా చదువుతాను. 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుక యూదులేమి, ఇప్పుడు చూడండి రిజల్ట్ చూడండి, యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ఈ ఆటంకము, ఈ అభ్యంతరము, ఈ అబ్నేర్ లాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే మనం పట్టుదలతో సేవ చేయలేము. ఆనాడు ఆటంకపరిచిన, అభ్యంతరపరిచిన వాళ్ళ యొక్క అభ్యంతరాలను బట్టి సౌలును లేక పౌలు నిరుత్సాహపడ్డా. వాటిని ఆధారం చేసుకొని అద్భుతమైన సేవ చేసి 2 ఏళ్ల పాటు
ప్రతిరోజు వాక్య పరిచర్య చేయడం వల్ల జరిగింది ఏంటో తెలుసా? ఆసియా ఖండంలో, ఆసియాలో ఉన్నవాళ్ళు, గ్రీసు దేశస్థులు, యూదా వాళ్ళు అందరూ కూడా వాక్యం విన్నారు. అంతేకాదు, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడి కట్లనైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామం ఉచ్చరించుట పూనుకొనిరి. ఆ తర్వాత అతను చదవండి. ఆ తర్వాత మీరు చూస్తే 18వ వచనము, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ప్రభావముతో పౌలు సేవ వ్యాప్తి చెందిన కారణం తెలుసా? అబ్నేర్లు ఆటంకపరచు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా నిరుత్సాహపడల, నిస్పృహకు గురికాల.